మీరు చూస్తున్నారు టీఎస్ఎస్ యూఎస్ మహబూబాబాద్ యూట్యూబ్ ఛానల్. సమగ్ర శిక్ష ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరసన దీక్షలు ఈ రోజుతో 16 రోజులకు చేరుకున్నాయి. దీనిలో భాగంగా వారు ఈరోజు వినూత్నంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు తమకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, వారు అధికారంలోకి వచ్చినాక మంత్రులు ఏమేమంటున్నారో తమ నిరసనలను తెలియజేస్తూ ఒక స్క్రిప్ట్ రూపంలో వారు ఈరోజు మనకు నిరసనగా తెలియజేశారు. ముందుగా అన్నగోనలో ఉన్నాం, మనం ఎక్కడున్నాం? అన్నగోనలో ఉన్నాం. ఏకశిలా పార్కు దగ్గర అన్నగోనలో చేస్తున్నటువంటి ఒక దీక్ష ఒకటి గౌరవనీయులు బీసీసీ అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వారికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి పూలమాలతో రేవంత్ రెడ్డి గారు మేము పడుతున్నటువంటి ఒక కష్టం చాలా బాధాకరం. మేము చాలా ఉన్నతమైనటువంటి ఒక చదువులు చదివి విద్యావేశల కాంటాక్ట్ బేసిక్లో పనిచేస్తా ఉన్నాం. ఆ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. మీరు మాకు ఏ విధంగా సహకరిస్తారా అని చెప్పేసి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మీరు ఒకసారి మాట్లాడారు. మనలో ఇంత పెద్ద ఎత్తున గత 16 రోజుల నుంచి దీక్ష శిబిరంలో నిరాహారిక దీక్ష ఎండనక వాననక ఏకశిల పార్కులో నిరసన తెలుపుతున్నటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులకు నేను మద్దతు తెలపడానికి రావడం జరిగింది. అనుమల్ల రేవంత్ రెడ్డి గారు టీఎస్సీసీ అధ్యక్షుడిని. మరి గత 16 రోజులుగా మీరు ఎండనక వాననక మరి పిల్ల జల్లెలను వదిలేసి ఈరోజు మీకు ఇంటి కింద కూర్చొని నిరసన తెలుసుకుంటే ఈ సిగ్గులేని ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి మిమ్మల్ని పట్టించుకోకుండా ఏ రోజు టెంట్ దగ్గరికి వచ్చిన మన లేదు. ఇప్పుడు ఎప్పుడు ప్రహల్బాలు పలకడమే కానీ ఈ సోదరులకు ఏ రోజు మంచిగా ఉన్న నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకోలేదు. మన ప్రభుత్వము గతంలో మీకు ఈ రాజీవ్ విద్యా మిషన్ తోటి మనం మీ అందరి ఉద్యోగాలకు రావడం జరిగింది. మీరు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి కారణము తప్పకుండా రాజీవ్ విద్యా మిషన్ ద్వారా ఏర్పరచుకున్నటువంటి ఈ ఉద్యోగాలే మీ అందరూ ఈరోజు పనిచేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే ముఖ్యంగా ముందు ఉన్నది. అలాగే మన ప్రభుత్వం తొందరలోనే రాబోతున్నది. మన ప్రభుత్వం రాగానే మిమ్మల్ని పిలిచి దర్బార్లా కూర్చోబెట్టి సచివాలయంలో ఒక ఛాయ్ తాగేంత సేపట్లోనే మీ జీవోత్పాదన చేసి మీ సమస్యను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను. మీరందరూ మన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. మన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మీ సమస్యలు తీర్చడానికి తప్పకుండా నేను కృషి చేస్తాను. ఆ తర్వాత 2020 మధ్యన ఎక్కడున్నా మనం మధ్యలో ఉన్నాం. ఈ మధ్య నియోజకవర్గానికి మన పత్తి విక్రమార్క గారు సిఎల్పి నేత, శాసనసభ తెలంగాణ రాష్ట్రంలో, మరి వారు కూడా మనం చేస్తున్నటువంటి మధ్య ఇక్కడికి రావడం జరిగింది. వారిని కూడా సమగ్ర శిక్ష ఉద్యోగాలను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మధిరా నియోజకవర్గంలో సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ మరి నిరసన దీక్షకి వచ్చినందుకు చాలా సంతోషకరం. ఎందుకంటే గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది కానీ మీకు మాత్రం రెగ్యులరైజ్ చేయబడింది. ఇప్పుడు వచ్చేది మన ప్రభుత్వం కాబట్టి మిమ్మల్ని తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారితో చెప్పి మరి 100% మీ అందరినీ రెగ్యులరైజ్గా చూస్తానని కోరుకుంటున్నాను. శాసనసభ నాయకురాలు కష్ట సుఖాలు, పేద మధ్య తరగతికి సంబంధించిన కష్ట సుఖాలు, కంట్రోల్ బియ్యం తిని, కారం తిని, పచ్చడి తిని ఇవాళ ఎమ్మెల్యే గారి స్థాయికి ఎదిగినటువంటి ఒక నాయకురాలు, మహిళా నాయకురాలు ధనసరి సీతక్క గారు మనం మానకొండలో చేస్తున్నటువంటి ఒక సమగ్ర శిక్ష ఉద్యోగుల ఈ సమ్మెకి వచ్చి మనకు సంఘీభావం తెలపడానికి వచ్చినందుకు అక్కగారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి మాట్లాడాలి. ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత.
మరి ఈ రోజు నేను ఒక మీటింగ్ పని మీద మైబాద్కి రావడం జరిగింది. మరి ఇక్కడ మీరు టెంట్ వేసుకొని కూర్చున్నారు, మరి ఏందా అని చెప్పి మా పిఏని అడిగితే ఇట్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు వీళ్ళు మరి రెగ్యులర్ కాక మరి ఇక్కడ మరి గత 10 సంవత్సరాల నుంచి ఎన్నుకున్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మరి మాకు కనీసమైనటువంటి న్యాయం చేయలేదు అని చెప్పేసి ఇట్లా వీళ్ళు దీక్ష చేస్తున్నారు అని చెప్పేసి మా ఇంటి ఆడబిడ్డలు ఒక అమ్మాయిగా ఒక తెలుగింటి ఆడపడుచుగా ఆడపిల్లలు పడే కష్టం నాకు తెలుసు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది ఆడొక్కలు మరి ఎందుకు కూర్చున్నారు, నా చెల్లెళ్ళు ఇంత బాధగా ఈ ఎర్రటెండలో ఈ టెంట్ కింద ఎందుకు కూర్చున్నారు, విషయం ఏందో కనుక్కొని పోదామని వచ్చిన. మరి మీకు తప్పకుండా వచ్చేసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని మీరు తీసుకురావాలి. మన ఇంటి ఆడబిడ్డలాగా మీరు అందరూ కూడా మనకు మన కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొస్తే, ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురమ్మంటున్నా అంటే అంతకు ముందు కూడా మిమ్మల్ని రాజీవ్ విద్యా మిషన్ ద్వారానే మిమ్మల్ని అందరినీ కూడా ఈ కాంట్రాక్ట్ బేసిక్ లో ఉద్యోగానికి తీసుకురావడం జరిగింది. మరి ఈ యొక్క కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసేటటువంటి విధానాన్ని తీసుకురావాలి. అది ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొస్తుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మీ అందరికీ కూడా తప్పకుండా రెగ్యులరైజ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా రెగ్యులరైజ్ చేయాలని నా వంతుగా నేను ప్రయత్నం చేస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ. ఒకసారి మీరు ముగ్గురు నిలవండి. యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి గారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఎవరిని అడగాలి? సీతక్క గారిని అడగాలి. ఎందుకు అడగాలి అని అంటే మళ్ళీ 2024 వచ్చేసాము. 2023 ఎండింగ్ అదే డిసెంబర్ 7th. ఆ తర్వాత మనం గ్యాప్ ఇచ్చాం. 2024లోకి వచ్చాము. సీతక్క గారు స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నందుకు వారికి మనం సమగ్ర శిక్ష ఉద్యోగులందరి పక్షాన ఒకసారి సీతక్క గారికి ధన్యవాదాలు అండ్ కాంగ్రెస్ చెప్తా ఉన్నాం. కేవలం ఈ రాష్ట్రంలో చాలా మంది మంత్రులు ఉన్నారు, కానీ కేవలం సీతక్క గారిని ఎందుకు తీసుకున్నాం, బట్టి విక్రమార్క గారిని ఎందుకు తీసుకున్నాం అనేటువంటి ఒక డౌట్ మీరు ఎవరికైనా వస్తే నేను క్లారిటీ ఇస్తాను. స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు. 70% మంది మనకి సమగ్ర శిక్షలో మహిళలే ఉన్నారు కాబట్టి ఆ సీతక్క గారినే మనం తీసుకోవడం జరిగింది. 2వ డిప్యూటీ సీఎం అండ్ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారే కాబట్టి మనకు ఇవ్వాల్సిన డబ్బులు ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి గారే కాబట్టి ఈరోజు ఇది ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారిని తీసుకోవడం జరిగింది. ఫైనల్ గా మనం ఇచ్చినటువంటి ఒక మాట నిలబెట్టుకోవాలి కాబట్టి సీఎం గారిని రేవంత్ రెడ్డి గారు కూడా ఆహ్వానించడం జరిగింది. ముందుగా మన మానకోట జిల్లాకి మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్యే గారు తెలంగాణ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి ములుగు సీతక్క గారు మన జిల్లాను సందర్శించడం జరిగింది కాబట్టి కొంతమంది మహిళలంతా కూడా మన దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఒకసారి మాట్లాడు. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ లోకి వచ్చారు, మీరు మంత్రి అయ్యారు, ఒక మాట మాట్లాడారు. ఉద్యోగులందరికీ కూడా ఉద్యమాభివందనాలు. మరి ఈ రకంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు ముఖ్యంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క మీ సమస్యని త్వరలోనే పరిష్కరిస్తూ మరి సంక్రాంతి పండగకు మరి మంచి కొత్త బియ్యంతో ఎట్లా అయితే మనం అన్నం వండుకొని పాయసాన్ని తింటామో రైతులు సంబరంగా చేసుకునేటటువంటి సంక్రాంతి పండగ ఎస్ఎస్కే ఉద్యోగులందరి జీవితాల్లో అన్ని కుటుంబాల్లో కూడా సంతోషాన్ని తీపి కబుర్తో సంతోషాన్ని నింపుతామని త్వరలోనే చర్చించి మీకు తీపి కబుర్ను అందిస్తానని చెప్పి మాట ఇస్తున్నాను. కొంతమంది సమగ్ర శిక్ష ఉద్యోగులు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. జెంట్స్ రండి. ఈ సమస్య ఆ ప్రభుత్వం దృష్టిలో ఉంది. అయితే మీకు తెలియదు ఏముంది, మన ప్రభుత్వము బడ్జెట్ లేక కాస్త రైతులకు కూడా ఇబ్బందికరంగా చూస్తున్నారు కదా, రైతులకు కూడా పథకాలు అందేయలేకపోతున్నాము. కానీ
మీరు మాటిచ్చిన ప్రకారం తప్పకుండా ప్రభుత్వం కూడా మా కేబినెట్ కూడా త్వరలో తీపి కబుర్లు అందిస్తాము. ఈ సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. త్వరలో మీకు కూడా మరి తీపి కబుర్లు తప్పకుండా అందజేస్తామని కోరుకుంటాం. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారిని మన రాష్ట్ర నాయకత్వం అంతా కూడా పోయి కలుస్తా ఉంది. వారు కూడా వారందరికీ సీఎం గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. వారు మనకి అతి త్వరలోనే తీపి కబురు చెప్పాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. ఈరోజు సమాజ శిక్ష సోదరులు అందరూ కూడా ప్రిపరేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మీరందరూ నన్ను కడుపులో పెట్టుకొని చూసుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ తరఫున మీ అందరికీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి వరంగల్ గడ్డ సాక్షిగా నేను మాట ఇవ్వడం జరిగింది. అదే మాట మీద నేను ఆ మాట నిలబెట్టుకుంటాను. సీతక్క గారు చెప్పినట్టు కాకుండా సంక్రాంతి కాకుండా కొత్త సంవత్సరం రోజే మీకు కొత్త జీవితాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి మీ అందరికీ తప్పకుండా దర్బార్ లాగా ఛాయ్ తాగిచ్చే లోపే జీవం కూడా రిలీజ్ చేపిస్తానని తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ రెండు చేతులు బయటలేసి మహాప్రభు అంటారు. ఇందాక రవిసారి చెప్పారు. సీఎం గారు మా రిజర్వేషన్ ఎప్పుడు అనేటువంటిది సీఎం గారు కూడా చూస్తున్నారు. అంటే మీడియా ద్వారా పత్రికల ద్వారా ఆర్థిక శాఖ మంత్రి గారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు కూడా చూస్తున్నారు. మన సమస్యలు మన సమ్మెలన్నీ కూడా మనం చేసేటువంటి బాధలు చేస్తారో మరి రెగ్యులేషన్ ఎప్పుడు చేస్తారో. ఒకవేళ ఆ రెగ్యులేషన్ చేయకపోతే కూడా మళ్ళీ మేము ఏం చేస్తామో కూడా వాళ్ళకి తెలుసు. గత ప్రభుత్వాలు ఏం జరిగినటువంటి వాళ్ళ దృష్టిలో ఉంది. ఆ త్వరలోనే వారు తొందరగా మన కోరికను తీరుస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. చర్చలు జరుగుతున్నాయనేటువంటి ఒక విషయాలు కూడా మాకు తెలుస్తా ఉంది. సీఎం గారు అతి త్వరగా మనకు తీపి కబురు చెప్పాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. కదా మీరిచ్చిన మాట కదా విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులు వెంటనే విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులు వెంటనే మీరిచ్చిన మాట కదా సమగ్ర శిక్షా ఉద్యోగుల ఐక్యత మీరిచ్చిన మాట కదా సమగ్ర శిక్షా ఉద్యోగుల ఐక్యత. ఓకే, థ్యాంక్ యూ. సీఎంగా మీకు ఉంటుంది మనం. ధన్యవాదాలమ్మా. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నాకు ప్రెస్ మీట్ ఉంది, తర్వాత వచ్చి తాగుతాను. థ్యాంక్ యూ మిత్రమా. ఛాయ్ తాగితే పాటికి ఎప్పుడు అయిపోయింది, కానీ సీఎం గారు ఇంకా ఛాయ్ తాగట్లేదు. ఆ ఛాయ్ తాగేలాగా మనం చేయాలి. ఇక ఆయన తాగకపోతే మనం ఏం తాగుతున్నామో మనం కూడా చూద్దాం. ఓకేనా? ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్.